Hi friends, welcome to my YouTube channel Arohana Online Academy. My name is D. Pranay Kumar. నేను ఈ వీడియోలో మీకు ఇండియన్ జాగ్రఫీలో ఒక ఫస్ట్ చాప్టర్ భారతదేశ నైసర్గిక స్వరూపం చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు టీఎస్పీఎస్సీ, ఏబిపిఎస్సీ, ఎస్ఐ, పీసీ, ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది. సివిల్స్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. తెలుగు అభ్యర్థులు సివిల్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే నా వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ముందుగా మనం జాగ్రఫీ ఇంట్రొడక్షన్ గురించి చూసుకున్నట్లయితే జాగ్రఫీలో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇండియన్ జాగ్రఫీ, రెండోది వరల్డ్ జాగ్రఫీ, మూడోది డిజాస్టర్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్. ఈ 3 చాప్టర్లు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ వరకు అయితే ఇండియన్ జాగ్రఫీ ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాయి. వరల్డ్ జాగ్రఫీ నుంచి కొంత తక్కువ క్వశ్చన్స్ అడుగుతాయి. సో 3 చాప్టర్లు ఇంపార్టెంటే, కానీ మనం ఎక్కువ చదివేటప్పుడు ఇండియన్ జాగ్రఫీ ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కువ టైం ఇస్తే మనకు స్కోర్ ఎక్కువ వస్తుంది. సో జాగ్రఫీ చదివేటప్పుడు మనం ఎట్లా అంటే బుక్ చదవాలి, అట్ ద సేమ్ టైం మనకు మ్యాప్స్ కానీ అట్లాస్ కానీ ఉండాలి. అట్లాస్లో ఆక్స్ఫర్డ్ అట్లాస్ కానీ రాయల్ ప్రపంచ అట్లాస్ కానీ చాలా బాగుంటాయి. అట్లా చూసుకుంటూ మనం చదివితే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కోసారి చదివింది గుర్తుండొచ్చు, ఒక్కోసారి విన్నది గుర్తుంటుంది, ఒక్కోసారి చూసింది గుర్తుంటుంది. సో ఈ టెక్నిక్స్ మనం అభ్యర్థులు పాటించాలి ఖచ్చితంగా. ఒక్కసారి మనం చాప్టర్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఇండియా మ్యాప్ చూద్దాం. సో రీసెంట్గా మనకు కొన్ని చేంజెస్ వచ్చాయి. ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ 2019లో దాన్ని విడదీయడం జరిగింది మరియు కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. దాని యొక్క ప్రత్యేక ప్రతిపత్తి కూడా రద్దు చేయడం జరిగింది. 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. సో ఇంతకుముందు 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేది. ఇప్పుడు 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత దీనికి జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇస్తా అని అంటున్నారు, కానీ ఇంకా చేయలేదు. త్వరలో చేస్తారని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో మనం జాగ్రఫీలో ఎప్పుడైనా ఇండియన్ మ్యాప్లో వచ్చే ఏదైనా చేంజెస్ వస్తే మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. సో జమ్మూ కాశ్మీర్ ఇంకా లడక్ అనేది ఇంతకుముందున్న జమ్మూ కాశ్మీర్ తూర్పు వైపు ఉండేది. సో పశ్చిమం దిక్కు అంటే పాకిస్తాన్ దిక్కు జమ్మూ కాశ్మీర్. సో ఇది మీరు గమనించగలరు. ఒక్కసారి మనం స్టేట్స్ అన్నీ చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనకు అట్లాస్ ఉంటే అట్లాస్లో చూసుకోవాలి. మ్యాప్స్ ఉన్నా పర్లేదు, అప్పుడప్పుడు చేస్తే మనం పర్ఫెక్ట్ అయిపోతాం. సో ఒక్కసారి మనం భారతదేశ నైసర్గిక స్వరూపం చాప్టర్లోకి వెళ్తే భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 32,85,263 చదరపు కిలోమీటర్లు. దీన్ని మిలియన్స్లో చెప్తే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఎందుకంటే 10 lakhsకి 1 million కాబట్టి. సో ఇదన్నమాట. సో భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని మొత్తం 5 భాగాలకు విభజించారు. సో దానిలో ఫస్ట్ది హిమాలయాలు. హిమాలయాలు అంటే ఉత్తర భాగంలో ఉంటాయి హిమాలయాలు, ఈ మంచుతో కప్పబడి ఉంటాయి. ఇంకొకటి ఉత్తర మైదానాలు లేదా గంగా సింధు మైదానం. మూడోది ద్వీపకల్ప భారతదేశం, ఇది అతిపెద్దది, భారతదేశ నైసర్గిక స్వరూపంలో అతిపెద్ద భాగం. నాలుగోది తీర మైదానాలు. ఐదోది దీవులు, ఇది అతి చిన్న. సో ఈ ఐదింటి మొత్తం విస్తీర్ణం 32,85,263 చదరపు కిలోమీటర్లు. అండ్ ఒక్కసారి మనం సేమ్ ఈ 5 భాగాల్ని మనం పార్ట్స్లో చూసినట్లయితే ఇవి హిమాలయాలు, ఇది జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ నుంచి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యలో నేపాల్ వస్తుంది. సో ఇది మన దేశం కాదు. ఇక్కడ సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఇలా వ్యాపించి ఉన్నాయి. మళ్ళీ అవి కిందికి కూడా వ్యాపించి ఉన్నాయి. ఇలా కిందికి వచ్చేసి మళ్ళీ మయన్మార్లోకి వెళ్ళి మళ్ళీ సముద్రంలో నిమజ్జనం చెంది తర్వాత పైకి లేస్తాయి. ఈ పైకి లేచినవి అండమాన్ నికోబార్ దీవులో ఏర్పడ్డాయి. సో ఇది హిమాలయాలు. సో హిమాలయాల దిగువన ఇక్కడ ఇవన్నీ నదులు పుట్టుకొచ్చి ఇక్కడ మైదాన ప్రాంతాన్ని ఏర్పరిచాయి. ఇటు సైడ్ ఏమో సింధు మైదానం, ఇటు సైడ్ గంగా మైదానం. సో గంగా యమున నదులు, ఇక్కడ సింధు నది. ఇంకొంచెం తూర్పు వైపు వచ్చినట్లయితే బ్రహ్మపుత్ర మైదానం. సో ఇలా గంగా సింధు మైదానంగా ఇది పిలువబడుతుంది. సో మూడవది ద్వీపకల్ప భారతదేశం. ద్వీపకల్ప పీఠభూమి ఇది అత్యంత పెద్దది. సో ఇలా చూసినట్లయితే ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద నైసర్గిక స్వరూపం, ఇది ఇక్కడ ఉంటుంది. సో ఇంకొకటి తీర మైదానాలు. తీర మైదానాలు అంటే ఇక్కడ, ఇది పశ్చిమ తీర మైదానం,
ఇది తూర్పు తీర మైదానం. సో పశ్చిమ తీర మైదానం అనేది గుజరాత్ నుంచి స్టార్ట్ అవుతుంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తర్వాత కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. సో ఇలా ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. ఐదోదేమో దీవులు. దీవులు అనగా ఇక్కడ ఒక అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి, అండ్ ఇక్కడ లక్షద్వీపులు ఉన్నాయి, అండ్ ఇంకా చిన్న చిన్న దీవులు ఉన్నాయి, డయ్యూ డామన్ కానీ, ఇక్కడ పామర్ దీవి కానీ, భారత్ శ్రీలంక మధ్యలో, ఇక్కడ పుదుచ్చేరి, యానాం, ఇవన్నీ ఐలాండ్స్. సో ఇవి కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 పార్ట్స్ అయిపోయినాయి. సో ఇంకొంచెం మనం డీప్గా వెళ్తాం. ప్రతి ఒక్క భాగాన్ని మనం డీప్గా డిస్కస్ చేసే ప్రయత్నం మనం చేద్దాం ఈ వీడియోలో. సో మొదటగా హిమాలయాల దగ్గరికి వచ్చినట్లయితే, హిమాలయాలు అనేవి ఎలా ఏర్పడ్డాయో ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్దాం. హిమాలయాలు ప్రస్తుతం హిమాలయాలు ఉన్న ప్రాంతంలో టెథిస్ అనే మహాసముద్రం ఉండేది. సో దీనికి ఉత్తరాన అంగారా లేదా లారిషియా భూభాగం ఉండేది, దక్షిణాన గోండ్వానా ల్యాండ్ ఉండేది. సో ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్గా ఒత్తిడి చేయడం వల్ల అక్కడ భూభాగం పైకి లేచింది. పైకి లేవడం వల్ల ఇక్కడ హిమాలయాలు ఏర్పడ్డాయి. సో ఇవి అత్యంత ఎత్తైనవి. ఇవి చాలా చివరగా ఏర్పడ్డాయి. భూమి ఏర్పడిన తర్వాత చాలా చివరగా ఏర్పడ్డాయి. వీటి వయసు అతి తక్కువ ఉన్న పర్వతాలలో ఇవి చాలా నవీనమైనవి. సో వీటిని అతి తరుణ ముడత పర్వతాలు అంటారు. అండ్ తర్వాత ఇవి టెర్షరీ యుగానికి చెందినవి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దీని యొక్క విస్తీర్ణం మొత్తం 5 లక్షల చదరపు కిలోమీటర్లు. ఒక్కసారి మనం మ్యాప్ చూస్తే అవి ఎంత పెద్ద విస్తీర్ణం ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వరకు, అండ్ మళ్ళీ కిందికి వచ్చి మయన్మార్ దగ్గరికి వచ్చి సముద్రంలో నిమజ్జనం చెంది మళ్ళీ అండమాన్ నికోబార్ దీవులు పైకి లేస్తాయి. సో ఇవి చాలా విస్తీర్ణమైనవి. 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలదు. అండ్ ఇవి వీటి యొక్క పొడవు పశ్చిమం నుంచి తూర్పున 2400 కిలోమీటర్లు. సో హిమాలయాలు ఇంత పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటిని వర్గీకరణ కూడా 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి సమాంతర వర్గీకరణ, రెండవది ఊర్ధ్వ వర్గీకరణ. సో మొదట సమాంతర వర్గీకరణకి వెళ్తే ఇవి 3 భాగాలు. ఒకటి హిమాద్రి, హిమాచల్, మూడోది శివాలిక్. హిమాద్రి అంటే అది చాలా ఎత్తైనవి. హిమాచల్ అనగా కొంచెం మీడియం సైజు. శివాలిక్ అనగా ఇవి 600 నుంచి 1500 మీటర్ల ఎత్తు. ఇవి మనం డీప్గా చదువుకోవాలి. హిమాద్రి అంటే దీని సరాసరి ఎత్తు 6100 మీటర్లు. ఇవి ఉత్తరాన ఉంటాయి. ఇవి హిమాద్రి పర్వత శ్రేణి. ఉత్తరంగా ఉన్నవి చాలా ఎత్తుగా ఉంటాయి, మధ్యలోవి యావరేజ్ ఎత్తు, కింద శివాలిక్ అనగా 600 నుంచి 1500. సో హిమాద్రి యొక్క ఎత్తు, సరాసరి ఎత్తు 6100 మీటర్లు. దీనిలో ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరాలు కలవు. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరాలు హిమాలయాల్లోనే ఉన్నవి. నెంబర్ 1 ఎవరెస్ట్, రెండవది K2 లేదా గార్డ్యునాస్టిన్, మూడవది కాంచన్జంగా. సో ఎవరెస్ట్ అనేది నేపాల్లో ఉంటుంది. K2 శిఖరం ఇది వీడియోలో నేను జస్ట్ నెంబర్ ఇక్కడ సెకండ్ రావాలి. అండ్ కాంచనగంగా, మూడవది కాంచనగంగా. K2 శిఖరం అనేది ఇంతకుముందు ఇండియాలో ఉండేది, కానీ ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. K2 దీని లేదా గార్డ్యునాస్టిన్ అంటారు. మూడవది కాంచనగంగా, ఇది సిక్కింలో ఉంది. ఇది భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం K2 శిఖరం భారతదేశంలో. కానీ భారత భూభాగంలో అతి ఎత్తైన శిఖరం కాంచనగంగా. ఎందుకంటే POKని కూడా అప్పుడప్పుడు భారతదేశంలో మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి K2 శిఖరం. భారతదేశంలో అంటే K2 అని ఆన్సర్ ఇవ్వాలి. భారతదేశ భూభాగంలో అంటే కాంచనగంగా అని ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ స్లైట్గా కన్ఫ్యూజ్ అవుతాం. ఆ క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు చాలాసార్లు వచ్చింది ఈ క్వశ్చన్. అండ్ ఎవరెస్ట్ అనేది నేపాల్లో ఉంది. నేపాల్లో ఎవరెస్ట్ను సాగర్ మాత అంటారు. నాలుగోది మకాలు, ధవలగిరి. ఆ తర్వాత ప్రపంచంలోని అతి ఎత్తైన శిఖరాలన్నీ హిమాద్రి శ్రేణిలో ఉన్నాయి. వీటిలో చాలా వరకు భారతదేశంలో ఉన్నాయి. అండ్ రెండవది హిమాచల్ శ్రేణి. ఇది కొంచెం మీడియం సైజ్ ఉంటుంది.
దీని ఎత్తు 1000 నుంచి 4500 మీటర్లు. ఇది ఇది దేనికి ఫేమస్ అంటే హిమాద్రి అనేది చాలా మంచుతో కప్పబడి ఉంటుంది, చాలా దుర్భేద్యంగా ఉంటుంది. ఆ మంచు మనం తట్టుకోలేము. దానిలో సామాన్య జన నివాసాలు అనేది చాలా కష్టతరం. కేవలం అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు. మనం జనరల్ న్యూస్ పేపర్ చదివితే మనకు అర్థమైపోతుంది. హిమాచల్ అంటే ఇది హిల్ స్టేషన్, దీనిలో నాగరికత అనేది ఉంటుంది. చాలా వరకు హిల్ స్టేషన్స్ హిమాచల్ శ్రేణిలోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మశాల, కులు మనాలి, డల్హౌసీ, సిమ్లా, డార్జిలింగ్ అంటే ఫస్ట్ వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఉత్తరాఖండ్లోని ముస్సోరి, రాణికేట్, చక్రావత్, ఆల్మోరా ఇవన్నీ. సో హిమాచల్ శ్రేణి అనేది హిల్ స్టేషన్లకు చాలా ఫేమస్ అన్నమాట. సిమ్లా, కులు మనాలి ఇలాంటివన్నీ హిమాచల్లో ఉంటాయి. దీని సరాసరి ఎత్తు 1000 నుంచి 4500 మీటర్లు, వెడల్పు 60 నుంచి 80 కిలోమీటర్లు. అట్ ద సేమ్ టైం శివాలిక్ అంటే ఇవి చాలా కింద అట్టడుగున ఉంటాయి. వీటి ఎత్తు చాలా తక్కువ ఉంటుంది, 600 నుంచి 1500 మీటర్లు. అండ్ వీటి యొక్క వెడల్పు 15 నుంచి 50 కిలోమీటర్లు. ఇక్కడ అన్ని సన్నని లోయలు ఉంటాయి. సన్నని లోయలు అంటే వీటిని డూన్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డెహ్రాడూన్, కోట్లీ డూన్, ఉదంపూర్ డూన్. సన్నని లోయలు అంటే ఇవి రవాణా మార్గానికి సహజంగా ఉపయోగపడతాయి ఇవి. సో ఇవి హిమాలయాల్లోనే అతి చిన్న శ్రేణి, శివాలిక్ హిమాలయాలు అనగా. అండ్ ఇప్పటిదాకా మనం చూసింది సమాంతర వర్గీకరణ. అంటే ఆ శ్రేణులకు సమాంతరంగా ఉన్న ఆ శ్రేణులకి మనం పేరు పెట్టాం: హిమాద్రి, హిమాచల్, శివాలిక్. అండ్ ఇప్పుడు మనము నదులు లేదా భూభాగాల ఆధారంగా మనం ఇంకో వర్గీకరణ చేసాం. దీన్ని ఊర్ధ్వ వర్గీకరణ అంటారు. దీనిలో ఒకటి కాశ్మీర్ హిమాలయాలు. ఇది సింధు నదికి ఉత్తరంగా ఉంటుంది. కాశ్మీర్ హిమాలయాలు, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఉంటుంది కాబట్టి కాశ్మీర్ హిమాలయాలు అంటారు దీన్ని. అండ్ రెండవది పంజాబ్ హిమాలయాలు. ఇవి సింధు నది నుంచి సట్లెజ్ నది వరకు కలవు. కాశ్మీర్ హిమాలయాలు ఏమో సింధు నది ఉత్తరాన ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సియాచిన్ అనగా ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం. సియాచిన్ గ్లేషియర్ అంటారు. ఇది నుబ్రా లోయలో ఉంది. లాస్ట్ టైం క్వశ్చన్ అడిగారు సివిల్స్లో, సియాచిన్ గ్లేషియర్ ఎక్కడ ఉంది. ఇప్పటి వరకు ఏం అడిగారంటే ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏది అని అడిగేవాడు, సియాచిన్ అని. ఇప్పుడు ఆ క్వశ్చన్ కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏమడుగుతున్నా, సియాచిన్ అనేది అసలు ఏ లోయలో ఉంది? నుబ్రా లోయ, ముందు వస్తుంది నుబ్రా లోయ. ఇది మొన్న సివిల్స్లో అడిగారు. రెండవది పంజాబ్ హిమాలయాలు. సో జమ్మూ కాశ్మీర్ కింద పంజాబ్ ఉంటుంది. ఇది సింధు నది నుంచి సట్లెజ్ నది వరకు కలదు. సట్లెజ్ అంటే సింధు నది ఉపనది. సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి, తెలుసు కదా: జీలం, చినాబ్, రావి, బియస్, సట్లెజ్ అనేది 5. సో పంజాబ్ హిమాలయాల్లోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ అనేది ఉంది. ఇది పీర్ పంజాల్ శ్రేణిలో ఉంటుంది. కాశ్మీర్ లోయ అనేది పీర్ పంజాల్ శ్రేణిలో, ఇక్కడ పంజాబ్ స్టేట్లో పీర్ పంజాల్ స్టేజ్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం కొంత కన్ఫ్యూజ్ అవుతుంది, ఈ క్వశ్చన్ ఇట్లా రావచ్చు. సో ఇది కాశ్మీర్ లోయ ఏ హిమాలయాల్లో ఉందని అడుగుతాడు. మనం ఇక్కడ కాశ్మీర్ హిమాలయాలు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి కాశ్మీర్ హిమాలయాలు కావద్దు అని పెట్టద్దు, తప్పు అవుతుంది, రాంగ్. సో పంజాబ్ హిమాలయాల్లో కాశ్మీర్ లోయ ఉంటుంది. ఇది పీర్ పంజాల్ శ్రేణిలో ఉంటుంది. పీర్ పంజాల్ శ్రేణిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కాశ్మీర్ లోయ కలదు. మూడవది కుమాయూన్ హిమాలయ. ఇది సట్లెజ్ నుంచి కాళీ వరకు కలదు, కాళీ నది వరకు. ఈ విభజన అనేది నదుల ఆధారంగా వీళ్ళు వర్గీకరించారు. ఇవన్నీ మనం ఒకసారి చూసినట్లయితే, సో ఈ కుమాయూన్ హిమాలయాల్లో దీనిలో పుణ్యక్షేత్రాలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, హరిద్వార్, ఋషికేశ్ ఇట్లాంటివి ఉంటాయి. దీనిలో 360 సరస్సులు కూడా కలవు. ఈ సరస్సును తాల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నైనితాల్. సో కుమాయూన్ హిమాలయాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ యూపీ అండ్ ఉత్తరాఖండ్లో గల పుణ్యక్షేత్రాలు కలవు. ఈ పుణ్యక్షేత్రాలు చాలా ఫేమస్ అన్నమాట, ఈ కుమాయూన్ హిమాలయాలు. ఇవి సట్లెజ్ నది నుంచి కాళీ నది వరకు కలవు. అండ్ మధ్య లేదా నేపాల్ హిమాలయాలు. ఇవి భారతదేశ భూభాగంలో లేదు, ఎందుకంటే నేపాల్ భూభాగంలో ఉన్నాయి కాబట్టి. వీటిలో ప్రపంచంలో ఎత్తైన శిఖరాలు కలవు. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్. సో నేపాల్ పక్కకు సిక్కిం ఉంటుంది కాబట్టి సిక్కింలో కాంచనజంగా శిఖరం ఉంది. సో దాన్ని కూడా మధ్య నేపాల్ హిమాలయాలు అని కూడా అంటారు. మధ్య హిమాలయాలు లేదా నేపాల్ హిమాలయ. ఎక్కువ భూభాగం నేపాల్ ఉంది కాబట్టి. సో ఇక్కడ నేపాల్ ఉంటుంది. ఇది సిక్కిం. నేపాల్కి రైట్ సైడ్లో,
అంటే తూర్పు వైపు సిక్కిం ఉంటుంది. సిక్కింలో కాంచనజంగా శిఖరం ఉంటుంది. నేపాల్లో ఎవరెస్ట్ ఉంటుంది. దాన్నే సాగర్ మాత అంటారు నేపాల్. సో తర్వాత అస్సాం హిమాలయాలు. అస్సాం హిమాలయాలు అంటే ఇవి తీస్తా నది నుంచి బ్రహ్మపుత్ర నది వరకు విస్తరించి ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో వీటిని హిమాలయాలను ఏమంటారు? మిష్మి కొండలు అంటారు. మిష్మి కొండలు. ఇవి హిమాలయాలు. ఇక్కడ ఒకసారి మనం మ్యాప్ చూసినట్లయితే హిమాలయాలు అనేవి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వస్తాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇక్కడ మధ్యలో నేపాల్, సిక్కిం, తర్వాత ఇక అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి దక్షిణం వైపు వంగుతాయి. సో ఇక్కడ వీటిని మిష్మి కొండలు అంటారు. అరుణాచల్ ప్రదేశ్ హిమాలయాలు మిష్మి కొండలు అంటారు. ఇవి వంగుతాయి, వాటి ఎత్తు కూడా కొంచెం తగ్గుతుంది. సో కిందికి వచ్చి మళ్ళీ మయన్మార్లో ప్రవేశిస్తాయి. మయన్మార్లో వీటిని అరకన్ యోమ పర్వతాలు అంటారు. అరకన్ యోమ పర్వతాలు మయన్మార్లో. సో మయన్మార్ దాటితో సముద్రంలో నిమజ్జనం చెందుతాయి. నిమజ్జనం చెంది మళ్ళీ పైకి లేవడం వల్ల అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఏర్పడ్డాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలు, మయన్మార్లో అరకన్ యోమ పర్వతాలు. సో మనం తర్వాత చూసినట్లయితే ఇది అస్సాం హిమాలయాలు. తర్వాత అస్సాంలో వీటిని పూర్వాంచల్ కూడా అంటారు. ఆ తర్వాత ఇది మనం చెప్పుకున్న పాయింటే. తర్వాత ట్రాన్స్ హిమాలయాలు. ట్రాన్స్ హిమాలయాలు అనగా ఇవి హిమాద్రి యొక్క ఉత్తరాన కలవు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూకుష్ పర్వతాలు, హిందూరాజ్, కారకోరం, లడక్, జస్కర్, కైలాస్ ఇవి హిమాద్రి యొక్క పైభాగంలో ఉంటాయి. హిందూకుష్ పర్వతం ఫర్ ఎగ్జాంపుల్ ఇది హిందూకుష్ పర్వతం. పూర్వం మనకు అలెగ్జాండర్ కానీ వీళ్ళు కానీ ముస్లిం దండయాత్ర చేసిన వాళ్ళు కానీ ఈ పర్వత శ్రేణుల ఆధారంగా వచ్చేవారు. ఈ ప్లేస్ నుంచే వచ్చేవారు హిందూకుష్. ఇవి చాలా వ్యూహాత్మకమైన పర్వతాలు. ఇవి చరిత్రలో చాలా విలువ ఉంది వాటికి, చాలా ఇంపార్టెంట్. సో వీటిని ట్రాన్స్ హిమాలయాలు అంటారు. ఇవి హిమాద్రి పర్వతాల యొక్క పైన ఉంటాయి. అండ్ తర్వాత చూసినట్లయితే భారతదేశం యొక్క ఎత్తైన శిఖరం K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ హిమాలయాల్లో కలదు. ఇది ప్రస్తుతం POKలో ఉంది. ఆల్రెడీ చెప్పాను. రెండవ ఎత్తైన శిఖరం కాంచనజంగా సిక్కింలో ఉంది. ట్రాన్స్ హిమాలయాలు సియాచిన్ గ్లేషియర్ కలదు. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం. ఇంతకుముందు చెప్పాను. ఇది నుద్బ్రాలేవ్లో ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, అందుకే నేను రిపీట్ చేస్తున్నాను. ఒక్కసారి చూస్తే అట్ ద సేమ్ టైం జియోగ్రఫీ మనం మ్యాప్స్ చూసుకుంటూనే చదవాలి. దీనిలో కనుమలు ఉన్నాయి చూడండి. ఈ కనుమలు కూడా ఒక్కోసారి మనకు చాలా వ్యూహాత్మకమైనవి, చాలా సెన్సిటివ్ ఏరియాస్. మనకు కొంచెం పొరుగు దేశాలతో వీటి వల్లే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. వీటి విషయంలో మనకు యుద్ధాలు కూడా జరుగుతాయి, పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ. ఇవి చాలా వ్యూహాత్మకమైన కనుమలు. కనుమ అనగా సహజంగా ఏర్పడిన రహదారి, పర్వతాల మధ్య సహజంగా ఏర్పడిన రహదారి. సో ఖైబర్, బోలాన్, కారకోలం, షిప్కిలా, నాతులా, బొమిడిలా ఇవన్నీ ఉన్నాయి. పాస్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. సో ఇవన్నీ చాలా వ్యూహాత్మకమైనవి. కారకోరం అనేది భారత్కి చైనాకు మధ్యలో ఉన్నది. ఇది చాలా వ్యూహాత్మకమైనది. అండ్ ఖైబర్ కనుమ కూడా ఇంతకుముందు మనకు దండయాత్ర చేసేవారు ఖైబర్ కనుమ ద్వారానే భారతదేశంలో ప్రవేశించేవాళ్ళు. అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ జోజిలా కనుమ, పీర్ పంజాల్ కనుమ, బనీహాల్ ఇవన్నీ టూరిస్ట్ స్పాట్లు. ఇవి రోహతాంగ్ పాస్ కానీ ఇవి టూరిస్ట్ ప్లేసెస్. అండ్ చాలా ప్రకృతి సోయగానికి ప్రసిద్ధమైనవి టూరిస్ట్ ప్లేస్లు, హిల్ స్టేషన్స్ ఇవి. అండ్ లవర్క్లా, చాంగ్స్లా, తంగ్లా, వారకల్లా, వారాలప్చా అనేది చాలా ఇంపార్టెంట్. అది షిప్కిలా, నాతులా, బొమిడిలా. సో నాతులా అనేది కూడా చాలా చైనా మనకు శత్రు దేశం కాబట్టి ఇది చైనాకు మనకు మధ్యలో ఈ కనుమ దగ్గర చాలా సెన్సిటివ్ ఏరియా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం దీనిలో చూద్దాం. ఇది అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్. నాతులా పాస్ ఇది సిక్కిం, ఇది అరుణాచల్ ప్రదేశ్. జలేపిలా, నాతులా ఇది ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. భూమ్లా, తుంగ్లా ఇవి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. దిహాంగ్ పాస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దిహాంగ్ నది అంటారు దీన్ని. దిహాంగ్ నది కూడా ఉంది దీనిలో అరుణాచల్ ప్రదేశ్లో. సో చౌకాన్ పాస్, డైఫర్ పాస్ ఇవన్నీ. బొమిడిలా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది
ఇది ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు. అండ్ ఇది భూటాన్ దేశం. ఇది సిక్కింకు పశ్చిమ వైపున నేపాల్. ఇది భూటాన్. ఇది బంగ్లాదేశ్. సో ఇది మనం చదివేటప్పుడు పక్కనున్న దేశాలు బార్డర్లో ఏమున్నాయో మనం ఒకసారి చూసుకొని చదివితే మనకు చాలా ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఇది పాకిస్తాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇది నేపాల్, ఇక్కడ భూటాన్, బంగ్లాదేశ్, దిస్ ఈజ్ మయన్మార్. సో ఇలా మనం చూసుకుంటూ చదవాలి. కింద శ్రీలంక కలదు. ఇవన్నీ చూసుకుంటూ చదివితే బార్డర్ల మీద కూడా మనకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అది నెక్స్ట్ చాప్టర్లో మనం చెప్తాను. అండ్ సో తర్వాత ఇప్పటివరకు మనకి హిమాలయాలు అయిపోయింది. సో తర్వాత మనం రెండవ భాగం చూసుకున్నట్లయితే నైసర్గిక స్వరూపంలో రెండో భాగం ఉత్తర మైదానాలు. ఇవి మెయిన్గా గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల వల్ల ఏర్పడ్డాయి. వీటి పొడవు 2400 కిలోమీటర్లు, విస్తీర్ణం 7 లక్షల కిలోమీటర్లు. అంటే హిమాలయాల కంటే పెద్దవి. హిమాలయాలు 5 లక్షలు, ఇది 7 లక్షలు. వీటిలో ఆ సాయిల్ లక్షణాలను బట్టి 5 రకాలు విభజిస్తారు. ఉత్తర మైదానాల యొక్క ఆ ల్యాండ్ లక్షణాలు: ఒకటి బాబర్, టెరాయి, జోస్, కాదర్, బంగర్. బాబర్ అంటే శివాలిక్ పాదాల వద్ద విసనకర్ర ఆకృతిలో ఉంటాయి. సో దీన్ని బాబర్ అంటారు. రెండోది టెరాయి. ఈ ప్రాంతం దట్టంగా అడవులతో, వన్యమృగాలతో కూడి ఉంటుంది, చాలా చిత్తడిగా ఉంటుంది. మూడోది జోస్. ఇవి చిన్న నీటి ప్రవాహాలు, శివాలిక్ పాదాల వద్ద ఉన్న చిన్న నీటి ప్రవాహాలు. కాదర్ అనగా నవీన ఉండల్ మైదానాలు. ఇవి లేత రంగులో ఉంటాయి, ఎక్కువ సారవంతమైనవి. కాదర్, కన్ఫ్యూజ్ కావద్దు, వర్డ్ సేమ్ అనిపిస్తుంది. బంగర్ అంటే ప్రాచీన ఉండల్ మైదానాలు. ఇవి ముదురు రంగులో ఉంటాయి, ఇవి చాలా తక్కువ సారవంతమైనవి. ఇవన్నీ ఈ 5 చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్లో కూడా అడుగుతారు. జోస్ అనగా శివాలిక్ పాదాల వద్ద చిన్న నీటి ప్రవాహాలు. ఇవి పంజాబ్లోని హోషియార్పూర్లో ఇది చాలా ఫేమస్. ఇవి అది అడుగుతారు ఏ రాష్ట్రంలో ఉందని. సో ఇది ఒక్కసారి మనం చూసుకోవాలి. విసనకర్ర ఆకృతి ఏదని అడుగుతారు. ఇది బాబర్, విసనకర్ర ఆకృతిలో. ఇంకొకటి అత్యంత అడవులతో చిత్తడిగా ఉండి వన్యమృగాలతో ఉండేదేమో టెరాయి. జోస్ అనగా ఇది హోషియార్పూర్ ఫేమస్, ఇది చిన్న నీటి ప్రవాహాలు. కాదర్, బంగర్ ఈజీగా గుర్తుపెట్టు. ఇది నది. కాదర్ అంటే నవీన, బంగర్ అంటే ప్రాచీన. సో ఇవి 5 లక్షణాలు, ముఖ్య లక్షణాలు. తర్వాత సింధు వీటి విస్తీర్ణ పరంగా మనం పోయినట్లయితే సింధు మైదానాలు అనేవి ఇక్కడ తోర్స్ అని అంటారు. తోర్స్ అనగా ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులు. ఇవి చాలా ఇంపార్టెంట్ ముఖ్య లక్షణాలు సింధు మైదానాల్లో ఉండే. తోర్స్ అనగా ఏంటని అడుగుతారు. ట్రాన్స్ అనగా ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులు ఏర్పడే సరస్సులు. తోర్స్ అంటే ఏమో వాటి గుర్తులు, ట్రాన్స్ అనగా ఎండిపోయిన ప్రవాహ గుర్తులు ఏర్పడే సరస్సులు. ఆల్రెడీ ప్రవాహం ఒక నది వెళ్ళినప్పుడు కొంచెం ఎంటీ ప్లేస్ అనేది ఏర్పడుతుంది, కొంచెం లోతుగా. సో దానిలో మళ్ళీ వాటర్ ప్రవాహం వల్ల కానీ లేకపోతే వర్షం పడ్డప్పుడు కానీ మళ్ళీ సరస్సులు ఏర్పడితే దాన్ని ట్రాన్స్ అంటారు. రాజస్థాన్ మైదానాలు అంటే మరుస్థలి లేదా మాల్వార్ అని అంటారు. ఇది రాజస్థాన్లో అరావలి పర్వతాలు. ఒకసారి మనం మ్యాప్ చూసినట్లయితే ఇక్కడ ఉంటాయి అరావలి పర్వతాలు, రాజస్థాన్. సో ఇక్కడ వర్షాచాయ ప్రాంతం. సో ఇక్కడ థార్ ఎడారి అనేది ఏర్పడ్డది. అరావలి పర్వతాల వల్ల ఋతుపవనాలు ఇక్కడ ప్రవేశించలేక వర్షాచాయ ప్రాంతం ఏర్పడి ఇక్కడ ఎడారి ఏర్పడింది. ఇది ఎక్కువ భాగం రాజస్థాన్లో, కొంత భాగం గుజరాత్లో విస్తరించింది థార్ ఎడారి. సో మనం ఒకసారి నైసర్గిక స్వరూపాలు చూసుకున్నప్పుడు అవి ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయని కూడా చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతం మధ్యప్రదేశ్లో విస్తరించి. సో అలా చూసుకొని మనం కొండ గుర్తులు పెట్టుకోవాలి. సో తర్వాత మనం ఇక్కడికి వచ్చినట్లయితే రాజస్థాన్లో త్రియాన్ అని ఒకటి ఉంటుంది. వీటిని కదిలే ఇసుక దిబ్బలు అంటారు రాజస్థాన్లో. సో ఎడారి, మ్యాక్సిమం ఇవి ఎడారి ప్రాంతంలో ఉంటాయి ఇసుక. అండ్ రాజస్థాన్ మైదానాలు అనేక ఉపరినీటి సరస్సులు కలవు. ఇవి చాలా సాంబార్ సరస్సు అనేది చాలా ఫేమస్. అండ్ మూడోది పంజాబ్ హర్యానా మైదానాలు. పంజాబ్ హర్యానా ఇవి రావి బియాస్ నది యొక్క సట్లెజ్ నది యొక్క ఒండ్రు మట్టి నిక్షేపం వల్ల ఏర్పడ్డాయి. సో బెడ్స్ అనగా కాదర్ లేదా నవీన ఉండల్ మైదానాలు. జోస్ అనగా శివాలిక్ పాదాల వద్ద ఉన్న చిన్న నీటి. ఇంతకుముందు చెప్పాను పంజాబ్లోని హోషియార్పూర్, ఇది చాలా ఫేమస్, రాసుకోండి.
గంగా యమున మైదానాలు 4వది. కూల్ అనగా బంగర్ మరియు ఖాదర్ల మధ్య ఉన్న భూభాగం కూల్ అనగా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, కూల్ అనగా. అండ్ పశ్చిమ బెంగాల్ మైదానాలు ఇవి గంగా నది నుంచి హూగ్లీ నది మరియు దామోదర్ నదుల వల్ల ఏర్పడ్డాయి. ఇవి బంగ్లాదేశ్లోని సూర్మా లోయ వరకు విస్తరించి ఉన్నాయి. వీటినే సుందర్బాన్స్ అని అంటారు. పశ్చిమ బెంగాల్ ఇవి చాలా ఫేమస్, పెద్ద పుల్లకి చాలా ఫేమస్. చివరగా అస్సాం మైదానం లేదా బ్రహ్మపుత్ర మైదానం, ఇవి బ్రహ్మపుత్ర నది వల్ల ఇవి ఏర్పడ్డాయి. అండ్ మనం కొంచెం డీప్గా కొన్ని దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, రాజస్థాన్లో ఇక్కడ అనేక ఉపనీటి సరస్సులు ఉంటారు. వీటిని ఫ్లయాలు లేదా దాండియా అంటారు. దాండియా ఫర్ ఎగ్జాంపుల్ సాంబార్ సరస్సు. అండ్ ఇంకొకటి, పంజాబ్ మరియు హర్యానా మైదానాల్లో పంజాబ్ అనగా పంచనదులు, 5 నదులు ఉంటాయి. 5 నదులు ఉన్నది కాబట్టి అట్లా పంజాబ్ అని పేరు వచ్చింది. సో దీనిలో అంతర్వేది అనేది ఏర్పడుతుంది, డెల్టా. దీన్నే దోఆబ్ అని కూడా అంటారు. ఈ డెల్టాను మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిస్త్ అనగా బియాస్ సట్లేజ్, బారి అనగా బియాస్ రావి, రచన అనగా రావి చీనాబ్, ఛాజ్ అనగా చీనాబ్ జీలం, సింధు సాగర్ అంతర్వేది అనగా జీలం సింధు మధ్య నదిలో ఉండే అంతర్వేది. సో ఇవన్నీ సింధు నది యొక్క ఉపనదుల మధ్య ఏమేమి అంతర్వేదులు ఉన్నాయి అంటే డెల్టాలు ఏమైనా ఏర్పరిచినాయి, అవి చాలా ఇంపార్టెంట్. ఈ వర్డింగ్ అనేది కొంచెం జియోగ్రఫీలో కొన్ని కొత్త కొత్త పదాలు ఉంటాయి, ఆ ప్లేసెస్ పేర్లు కానీ అవి ఉంటాయి, మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడే ఆస్పిరెంట్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉన్నది. సో ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. అండ్ ఇంకొకటి, గంగా యమున మైదానాల్లో బ్యాడ్ ల్యాండ్ అని ఒకటి ఉంటుంది. బ్యాడ్ ల్యాండ్ అనగా అనేక అవనాలికలు గల ప్రాంతం. అవనాలికలు గల ప్రాంతం. సో ఇంకొకటి పశ్చిమ బెంగాల్ మైదానాలు, వీటిని సుందర్వనాలు అంటారు. ఇవి బంగ్లాదేశ్లోని సూర్మా లోయ వరకు విస్తరించి ఉన్నాయి. అండ్ చివరగా అస్సాం మైదానాలు లేదా బ్రహ్మపుత్ర మైదానం, ఈ బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడ్డాయి. ఇక్కడ వరదలు చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే కొండచెర విరిగిపడతాయి లేదా నదులు తమ ప్రవాహ దిశను అనూహ్యంగా మార్చుకోవడం వల్ల చాలా వరదలు వస్తాయి, కొండచెరలు కూడా విరిగిపోవడం జరుగుతుంది. సో బ్రహ్మపుత్రను అస్సాం దుఃఖదాయి అని అంటారు. సో మూడోది దీపకల్ప భారతదేశం, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఉన్న దీపకల్ప భారతదేశంలోనే ఎక్కువ శాతం జనాభా ఇక్కడనే విస్తరించి ఉంది. అతి పెద్దది కూడా ఇదే. ఇది 16 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇది చాలా అతి ప్రాచీనమైనది. సో మనం ఒక్కసారి చూసినట్లయితే ఇది దక్కన్ పీఠభూమి, ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. సో ఒకసారి మీరు మ్యాప్ చూసినట్లయితే దక్కన్ పీఠభూమి ఇది ఎక్కడెక్కడ విస్తరించబడింది అంటే మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు, కేరళ, ఈ రాష్ట్రాలన్నీ విస్తరించి ఉంది. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ పశ్చిమ తీర మైదానాలు, ఇక్కడ తూర్పు తీర మైదానాలు. సో అతిపెద్ద భూభాగం ఇదే, భారతదేశంలో ఉన్న భాగాల్లో అతిపెద్దది ఇదే. సో ఇది 16 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించబడి ఉంటుంది. దీన్ని 2 రకాలుగా వర్గీకరించారు, మధ్య ఉన్నత పర్వతాలు ఒకటి, దక్కన్ పీఠభూమి ఒకటి. సో మధ్య ఉన్నత పర్వతాలు అంటే భారతదేశం మధ్యలో వింధ్య సాత్పుర పర్వతాలు ఉంటాయి. అండ్ ఇక్కడ అరావళి పర్వతాలు కూడా ఉంటాయి భారతదేశం యొక్క మధ్య భూభాగంలో. ఒకసారి మ్యాప్ చూస్తే మనకు అర్థమైపోతుంది. వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాలు, ఇక్కడ వింధ్య సాత్పుర పర్వతాల మధ్య నర్మదా నది ఉంటుంది. సాత్పుర పర్వతాల దిగువన తపతి నది ఉంటుంది. ఇది అరావళి పర్వతాలు. సో ఇది పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, కింద నీలగిరి పర్వతాలు, దాని కింద అన్నామలై పర్వతాలు, కింద కార్డమం కొండలు, ఇవన్నీ ఉంటాయి. సో వీటిని
విభిన్న ప్రాంతాల్లో విభిన్నమైన పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లు మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ కనుమ సహ్యాద్రి పర్వతాలు అంటారు కర్ణాటక. సో అలా ఉంటాయి. సో ఈ చాప్టర్లో కొంచెం డీప్గా వెళ్ళినట్లయితే, సో మొదటగా మధ్య ఉన్నత పర్వతాలు, దక్కన్ పీఠభూమి. మధ్య ఉన్నత పర్వతాల్లో ఏముంటాయంటే వాయువ్య దిశలో ఇంతకుముందు చెప్పినట్టు అరవల్లి పర్వతాలు, ఉత్తరంలో బుందేల్ఖండ్, బాగేల్ఖండ్ పీఠభూమి. సో బుందేల్ఖండ్, బాగేల్ఖండ్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది ఉత్తరాన. అండ్ మాల్వా పీఠభూమి, ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంది, మాల్వా పీఠభూమి. అండ్ పశ్చిమాన కదియావార్ పీఠభూమి అంటారు. మధ్య ఉన్నత పర్వతాలు మేఘాలయాల్లో షిల్లాంగ్ పీఠభూమి. దీనిలో 3 మెయిన్ పర్వతాలు ఉంటాయి మేఘాలయ. ఆల్రెడీ క్వశ్చన్ ఒకసారి అడిగారు, గారో, కాశీ, జయంతియా. ఇది చాలా ఇంపార్టెంట్. గోరో, కాశీ, జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడుగుతారు మేఘాలయాలో. సో ఒక్కసారి ఈ పర్వతాల్లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే భారతదేశంలో ఏ భూభాగంలో ఎత్తైన శిఖరం ఏంటిది అనేది. సో భారతదేశం మొత్తంలో K2 లేదా కాడ్వినాస్ట్, భారత భూభాగం లోపల కాంచనగంగా. సో ఈ పర్వత శ్రేణులలో ఏది పెద్దదని చూసుకోవాలి. అరావల్ పర్వతాల్లో గురు శిఖర్ అత్యంత ఎత్తైన శిఖరం ఇది. అండ్ సాత్పురా పర్వతం ఎత్తైన శిఖరం ధూప్గఢ్, ఇది మధ్యప్రదేశ్లో. చోటానాగ్పూర్లో పారస్నాథ్ ఎత్తైన శిఖరం, చోటానాగ్పూర్ పీఠం. సో పశ్చిమ కనుమల్లో అనైముడి శిఖరం ఎత్తైనది. తూర్పు కనుమల్లో ఏమో మహేంద్రగిరి. నీలగిరి శిఖరంలో దొడబెట్ట అంటే ఊటీని దొడబెట్ట అంటారు, అది హిల్ స్టేషన్ అందరికీ తెలిసిందే. నాగా కొండల్లో సారామతి. అండమాన్ నికోబార్ దీవుల్లో అతి ఎత్తైన శిఖరం సాడిల్ శిఖరం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచం అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. అది ఎప్పుడో క్వశ్చన్ అడిగా, అది క్వశ్చన్ చాలా రొటీన్ అయిపోయింది, ఇవ్వట్లేదు. సో ఇలా ఇస్తారు, డీప్గా అడిగితే ఇలా ఇస్తారు. ఒకసారి అందరు నోట్ చేసుకోండి. మధ్య ఉన్నత పర్వతాల్లో ఇవి ఇంపార్టెంట్ శిఖరాలు, ఈ టాపిక్స్ ఇవి ఇంపార్టెంట్. అండ్ సో నెక్స్ట్ టాపిక్ దక్కన్ పీఠభూమి. సో దక్కన్ పీఠభూమిని 3 రకాలుగా దీన్ని డివైడ్ చేశారు: దక్కన్ వలయ, ఆంధ్ర పీఠభూమి, కర్ణాటక పీఠభూమి. సో దీనిలో మనం ఎక్కువ చదవాల్సినవి పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, వీటిని మనం డిఫరెంట్ స్టేట్స్లో ఏ పేర్లతో పిలుస్తారు అనేది ఇంపార్టెంట్. ఆ టాపిక్ మీదనే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి. పదాలు కొంచెం చాలా కొత్తగా ఉంటాయి, ఇవి మనం రిపీటెడ్గా చదువుకోవాలి. కొన్ని తెలిసిన వర్డ్స్ ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి. చాలా వరకు ఇవన్నీ నోట్ చేసుకొని రిపీటెడ్ రివిజన్ చేస్తేనే గుర్తుంటాయి. సో మొదటగా మనం ఇంపార్టెంట్ చూసినట్లయితే ఇక్కడ పశ్చిమ కనుమలు, ఇది తూర్పు కనుమలు. సో పశ్చిమ కనుమలు ఇంకా తూర్పు కనుమలు అవి రెండు కలిసే ప్రదేశంలో నీలగిరి కొండలు ఉంటాయి. ఇది పశ్చిమ కనుమలు, ఇది తూర్పు కనుమలు. ఇక్కడ ఇవి రెండు కలిసే ప్రదేశంలో నీలగిరి కొండలు దిగువన అన్నామలై పర్వతాలు ఉంటాయి. అండ్ దీని దిగువన కాడమ్మ కొండలు ఉంటాయి, లేదా యాలకుల పర్వతాలు అంటారు వీటిని. సో నీలగిరి పర్వతాల్లో అతి ఎత్తైన శిఖరం దొడబెట్ట లేదా ఊటీ. సో ఇదన్నమాట. అండ్ దీపకల్ప పీఠములు అతి ఎత్తైన శిఖరం అనైముడి శిఖరం, ఇది అన్నామలై కొండల్లో కలదు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనం ఇలా వీటిని ఏ ప్లేస్లో ఏ భాగంలో పిలుస్తారని చూసినట్లయితే తమిళనాడులో జావది కొండలు, శివరాయ్ కొండలు, నీలగిరి, మిల్లి కొండలు. కొడైకెనాల్ అనేది మిల్లి కొండల్లో కలదు. మిల్లి కొండలు తమిళనాడులో ఉంటాయి. ఈ తమిళనాడు ఇక్కడ ఉంటుంది రాష్ట్రం. సో ఇదన్నమాట, కొడైకెనాల్ ఏ కొండల్లో ఉంటుంది అని అడుగుతారు. కేరళలో అన్నామలై కొండలు, కాడమం కొండలు. అన్నామలై అంటే తమిళనాడులో కూడా ఉంటాయి రెండు. సో కేరళ ఇలా ఉంటుంది, తమిళనాడు ఇలా ఉంటుంది. ఒకసారి మ్యాప్ చూద్దాం. ఈ రెండు స్టేట్లు, సో తమిళనాడు పెద్దగా ఉంటుంది, కేరళ చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఉంటాయి నీలగిరి పర్వతాలు కానీ, కింద అన్నామలై కొండలు కానీ, కాడమా కొండలు కానీ ఇలా విస్తరించి ఉంటాయి. సో మ్యాప్ చూస్తే మనకు ఈజీగా గుర్తుండిపోతుంది.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో తర్వాత మనం ఇవి ఏ స్టేట్లో ఏ పేరు పిలుస్తారో మనం తెలుసుకోవాలి. కర్ణాటకలో బాబుగూడ కొండలు అంటారు, మహారాష్ట్రలో బాలాఘాట్ కొండలు, మధ్యప్రదేశ్లో మహాదేవ్ కొండలు, రాజస్థాన్లో ఏమో అరావలి కొండలు అంటారు, జార్ఖండ్లో చోటానాగ్పూర్ పీఠభూమి, ఉత్తరప్రదేశ్లో దూధ్వా కొండలు. సో ఉత్తరప్రదేశ్లో దూధ్వా కొండలు అంటారు. ఈ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది మనం చూసుకోవాలి. సో ఇంకొక మధ్యప్రదేశ్లో మహాదేవ్ కొండలు అంటారు. దీనిలో పచ్మర్హి అనే ఒక శిఖరం ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్, పచ్మర్హి. సో ఇది చాలా ఇంపార్టెంట్, పచ్మర్హి అందరు రాసుకోండి. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో డాప్లా కొండలు, మిరి కొండలు, బోర్ కొండలు, మిష్మి కొండలు, పాట్కాయిబై కొండలు. మిష్మి కొండలు అంటే అరుణాచల్ ప్రదేశ్ హిమాలయాలను మిష్మి కొండలు అంటారు. ఒడిశాలో గర్జట్ అంటారు, ఉత్తరప్రదేశ్లో దూధ్వా కొండలు, మిజోరాంలో లుషాయి లేదా మిజో కొండలు, మేఘాలయలో ఇంతకుముందు చెప్పినట్టు గౌరవ్, కాశీ, జయంతియా, అస్సాంలో మికిర్ కొండలు, బరైల్ కొండలు, నాగాలో కురా కొండలు, నాగా కొండలు. ఇవి చాలా ఇంపార్టెంట్, దీనిలో ఈ క్వశ్చన్స్ ఇలా అడుగుతారు. అండ్ నాలుగో దానికి వచ్చినట్లయితే తీర మైదానాలు. తీర మైదానం ఇది పశ్చిమ తీర మైదానం, ఇంకొకటి తూర్పు తీర మైదానం, రెండు భాగాలు దీన్ని విభజించారు. ఇది ఒక్కసారి మనం మ్యాచ్ చూసినట్లయితే ఇది పశ్చిమ తీర మైదానం, ఇది తూర్పు తీర మైదానం. సో భారతదేశంలో మొత్తం తీరరేఖ పొడవు ఎంత? మొత్తం తీరరేఖ పొడవు 7,500 కిలోమీటర్లు అన్నీ కలిపితే. సో ఎక్కువ తీరరేఖ గల ప్రాంతం గుజరాత్. మనం ఒకసారి ఈ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఇది లోపలికి చొచ్చుకుపోయి ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఎక్కువ ప్లేస్ కనిపిస్తుంది, ఇది మొత్తం పోలిస్తే. సో గుజరాత్ అత్యధిక తీరరేఖ కలిగి ఉంది. అండ్ తీరరేఖ ఎక్కువ ఉన్న రెండో ప్లేస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి 974 కిలోమీటర్లు కలదు. సో ఈ తీర మైదానాలను మనం పశ్చిమ తీర మైదానాలు ఇవి 4 రకాలుగా విభజించారు. ఇవి పశ్చిమ తీర మైదానం. దానిలో మొదటిది గుజరాత్ మైదానం. గుజరాత్ మైదానం అంటే ఇది ఇక్కడ నుంచి గుజరాత్ నుంచి ఇక్కడ కొంకణ్ వరకు విస్తరించి ఉన్నాయి దీన్ని. సో తర్వాత కొంకణ్ తీరం. కొంకణ్ అనగా ఇది మహారాష్ట్ర నుంచి గోవా వరకు విస్తరించి ఉన్నాయి. సో ఇవి రాన్ ఆఫ్ కచ్ నుంచి డామన్ వరకు విస్తరించి ఉన్నాయి. దీన్ని కతియావర్ మైదానాలు అంటారు. కొంకణ్ మైదానం ఇవి గోవా నుంచి డయ్యూ డామన్ నుంచి గోవా వరకు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ అధికంగా బసాల్ట్ శిలలు ఉంటాయి, ఇది చాలా ఫేమస్, బసాల్ట్ శిలలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కర్ణాటక ఇవి గోవా నుంచి మంగళూరు వరకు విస్తరించి ఉన్నాయి. అండ్ కేరళ మైదానం ఇది మంగళూరు నుంచి కన్యాకుమారి వరకు. సో ఇలా ఇది కతియావర్ మైదానాలు అంటారు, తర్వాత కొంకణ్ మైదానాలు అంటారు, ఇది కొంకణ్ తీరం. కర్ణాటక తీరాన్ని ఏమో కెనరా తీరం అంటారు, కేరళ తీరాన్ని మలబారం అంటారు, తమిళనాడును కోరమాండల్ తీరం అంటారు, ఆంధ్రప్రదేశ్ అంటే తెలిసింది సర్కార్ లేదా కోస్తా తీరం, ఒడిశా ఉత్తర తీరం, పశ్చిమ బెంగాల్ వంగా తీరం. సో ఇది ఒక్కసారి చూసుకోవాలి. గుజరాత్ ఈ 4 గుజరాత్, కొంకణ్, కర్ణాటక, కేరళ. కేరళ అంటే ఇది మంగళూరు నుంచి కన్యాకుమారి. కన్యాకుమారి అంటే భారతదేశం యొక్క దక్షిణాన చాలా అగ్రభాగం, చివరి భాగం అదే కన్యాకుమారి ఇక్కడి వరకు. సో ఇక్కడి వరకు పశ్చిమ తీర మైదానాలు, ఇవన్నీ తూర్పు తీరమే, ఇటు సైడ్ ఏమో తూర్పు తీర మైదానాలు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గుజరాత్, ఇక్కడ నుంచి ఇక్కడికి మహారాష్ట్ర లేదా కొంకణ్ తీరం, ఇక్కడ కెనడా తీరం అంటే కర్ణాటక, ఇక్కడ మలబార్ తీరం. సో కన్ఫ్యూజ్ కావద్దు. ఇంకొకటి తూర్పు తీర మైదానాలు, ఇది కన్యాకుమారి నుంచి సుందర్బాన్స్ వరకు విస్తరించి ఉన్నాయి టోటల్. తమిళనాడు ఏమో కన్యాకుమారి నుంచి పులికాడ్ సరస్సు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది, పులికాడ్ నుంచి ఆంధ్ర మైదానాలేమో పులికాడ్ నుంచి ఒడిస్సాలోని బరంపూర్ వరకు.
దీన్ని కోస్తా లేదా సర్కార్ తీరం అంటారు, ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఉత్కల్ మైదానం, ఇది బరంపూర్ నుంచి సుందర్బన్స్ వరకు. ఉత్కల్ అంటే ఒడిశా తీరం, బరంపూర్ నుంచి సుందర్బన్స్. సో మిగిలిన సుందర్బన్స్ మొత్తాన్ని ఏమంటారు, వంగ తీరం మైదానం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. పశ్చిమ తీరం వైపు 4 ఉన్నవి, తూర్పు తీరం వైపు ఇంకా 4 ఉన్నవి. సో ఈ టాపిక్ ఇంతవరకు అయిపోయింది. ఒక్కసారి సముద్ర తీరం గల రాష్ట్రాలు చూద్దాం. గుజరాత్ అత్యధికంగా ఉంది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. రాష్ట్రాల యొక్క తీరరేఖ మొత్తం 6100. అదే ఇంకా దీవులను కూడా మొత్తం కలిపి చూసుకుంటే 7516 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్, తమిళనాడు థర్డ్ ప్లేస్, అండ్ మహారాష్ట్ర, ఆ తర్వాత మహారాష్ట్ర, కేరళ, తర్వాత ఒడిశా, తర్వాత గోవా, తర్వాత పశ్చిమ బెంగాల్. సో ఈ ఆర్డర్లో వస్తుంది. అండ్ తీరరేఖ కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్, లక్షద్వీపులు, పుదుచ్చేరి, డయ్యూడామ్. ఇవి కూడా టూరిస్ట్ ప్లేసులు. ఇవి ఐలాండ్ చాలా పర్యాటక ప్రఖ్యాతిగాంచినవి. అండ్ చివరగా మనది 5వది. ఇది చాలా తిన్నగా తక్కువ విస్తీర్ణం కలవి. భారతదేశం మొత్తంలో ఉన్న 5 విస్తీర్ణ ప్రాంతాల్లో ఇది అత్యంత తక్కువ విస్తీర్ణం గల నైసర్గిక స్వరూపం భారతదేశంలో, ఇది దీవులు. సో భారతదేశంలో మొత్తం 247 దీవులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు జనావాసాలు లేని దీవులు చాలా ఉన్నాయి. నిర్మానుష్య ప్రాంతం కానీ లేదా అడవి మనుషులు ఉన్నాయి దీవులు. దీనిలో బంగాళాఖాతంలో ఎక్కువగా 200, అంటే బంగాళాఖాతం భారతదేశానికి పశ్చిమ వైపున ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది బంగాళాఖాతం, బంగాళాఖాతం రైట్ సైడ్ ఉంటుంది. బంగాళాఖాతంలో అత్యధిక దీవులు ఉన్నాయి. అండ్ అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి. రైట్ సైడ్ బంగాళాఖాతం ఉంటుంది, అంటే తూర్పు వైపు. లెఫ్ట్ సైడ్ అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. డయ్యూడామ్ అని కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ బంగాళాఖాతంలో ఈ పాండిచ్చేరి, యానం, ఈ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. సో ఐలాండ్స్ గురించి ఒక్కసారి చూసినట్లయితే ఎక్కువ ఐలాండ్స్ బంగాళాఖాతంలో ఉన్నాయి తూర్పు వైపు, 43 ఏమో అరేబియా సముద్రంలో కలవు. సో ఈ దీవుల సమూహాన్ని ఏమంటారంటే, దీవులు అనేవి మనం భూభాగంతో చూస్తే చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. వాటి విస్తీర్ణం కూడా కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి అంతే. కొన్ని వేలు లక్షల్లో అయితే ఉండవు, అన్ని కలిపి కొన్ని వేల కిలోమీటర్లు ఉంటాయి. సో ఇందుకే ఇది అత్యంత తక్కువ విస్తీర్ణం గలది. ఇది అండమాన్ నికోబార్, ఇవి బంగాళాఖాతంలో ఉంటాయి. ఇవి చాలా చిన్న విస్తీర్ణం గల దీవులు, చాలా చిన్నగా ఉంటాయి. అట్లాస్లో మనం చాలా దగ్గరికి పెట్టి చూస్తేనే కనిపిస్తాయి. విస్తీర్ణం చాలా తక్కువ. అండ్ ఫస్ట్ది అండమాన్ నికోబార్ దీవులు. దీనిలో 6 ప్రధానంగా దీవులు ఉంటాయి. దీని మ్యాప్లో చూసినట్లయితే ఇది ఉత్తర అండమాన్, మధ్య అండమాన్ అంటే మిడిల్ అండమాన్, ఇది దక్షిణ అండమాన్, మధ్యలో లిటిల్ అండమాన్, కార్ నికోబార్, గ్రేట్ నికోబార్. సో అండమాన్లోనేమో 4 ఉన్నాయి, నికోబార్లో 2 ఉన్నాయి. అండమాన్లో 4, నికోబార్లో 2. సో అండమాన్ నికోబార్ మొత్తం కలిపి 6 భాగాలు విభజించింది. సో నార్త్ అండమాన్లో సాడిల్ శిఖరం ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అన్నమాట. సాడిల్ శిఖరం అండమాన్ నికోబార్లో అత్యంత ఎత్తైన శిఖరం సాడిల్ శిఖరం. ఇది ఉత్తర అండమాన్లో కలదు, అంటే నార్త్ అండమాన్లో కలదు. సో ఇంకొకటి పోర్ట్ బ్లేయర్ అంటే అండమాన్ నికోబార్ యొక్క రాజధాని. ఇది దక్షిణ అండమాన్లో ఉంటుంది. ఇది కూడా అడుగుతారు క్వశ్చన్, దక్షిణ అండమాన్లో పోర్ట్ బ్లేయర్ కలదు అడుగుతారు. ఇంకొకటి లిటిల్ అండమాన్. సో అండమాన్కు నికోబార్కు మధ్యలో ఉండేది లిటిల్ అండమాన్. అండ్ ఇది 11 డిగ్రీ ఛానల్కు దగ్గరగా ఉంటుంది. అండమాన్ను నికోబార్ను వేరు చేసేది కూడా లిటిల్ అండమాన్. అండ్ నికోబార్లో 2 ఉంటాయి, కార్ నికోబార్, గ్రేట్ నికోబార్. గ్రేట్ నికోబార్ అనేది భూమధ్య రేఖ అది చాలా దగ్గరగా ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గరగా ఉండే ఐలాండ్ ఏంటంటే గ్రేట్ నికోబార్ దీవి అంటారు దీన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే 10 డిగ్రీ ఛానల్ లిటిల్ అండమాన్, మరియు ఇక్కడ 10 డిగ్రీ ఛానల్ ఉంటుంది. 10 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుందంటే లిటిల్ అండమాన్ మరియు కార్ నికోబార్ను వేరు చేస్తుంది. ఇక్కడ 11, 10 కిందికి వెళ్తే భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీ లైన్ వచ్చేస్తుంది. గ్రేట్ నికోబార్ దగ్గరికి వెళ్ళేసరికి 0 డిగ్రీ లైన్ అంటే భూమధ్య రేఖ ఈక్వేటర్.
వచ్చేస్తుంది. సో దీనిలో మళ్ళీ భారతదేశంలో 2 అగ్నిపర్వతాలు ఉంటాయి. ఒకటి నార్కొండం, ఇంకోటి భారత్ ద్వీపం. నార్కొండం అనేది ఉత్తర అండమాన్కు తూర్పులో ఉంటుంది. నార్కొండం ఇక్కడ ఉంటుంది. అండ్ భారత్ ద్వీపం అనేది మధ్య అండమాన్కు, మిడిల్ అండమాన్కు తూర్పులో ఉంటుంది. ఇక్కడనే చూసుకోవాలి. సో ఉత్తరం ఎక్కువ భారతదేశంలో ఉన్నాయి. ఉత్తరం వైపే అతిపెద్ద హిమాలయ పర్వత శ్రేణులు ఉంటాయి, శిఖరాలు ఉంటాయి. ఇక్కడ అండమాన్ నికోబార్లో కూడా ఉత్తరంలోనే అతి ఎత్తైన శిఖరం కలదు. అది మనం కొండ గుర్తుపెట్టాలి. ఎప్పుడైనా ఉత్తరం వైపే అతి ఎత్తైన ఉంటాయి. అది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ 11 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుందంటే లిటిల్ అండమాన్ను సౌత్ అండమాన్ను వేరు చేస్తుంది. అండ్ 10 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుంది, లిటిల్ అండమాన్ను కార్ నికోబార్ను వేరు చేస్తుంది 10 డిగ్రీ ఛానల్. సో టోటల్గా అండమాన్ నికోబార్ను వేరు చేసేది 10 డిగ్రీ ఛానల్. అండమాన్ నికోబార్ మధ్యలో ఉండేది లిటిల్ అండమాన్. సో అట్లా కన్ఫ్యూజ్ కావద్దు. సేమ్ ఈ పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి. ఎక్కువ ట్రిక్కీగా అడుగుతారు క్వశ్చన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే భారతదేశం యొక్క దక్షిణాగ్ర ప్రాంతం ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అంటారు. ఇది గ్రేట్ నికోబార్లో కలదు. అంటే చివరిగా ఉండే గ్రేట్ నికోబార్, అన్నిటికంటే కింద ఉంది ఇదే. సో ఆబ్వియస్లీ ఇదే ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అంటారు. అండ్ అండమాన్ నికోబార్లో అతిపెద్ద దీవి గ్రేట్ నికోబార్. మొత్తం అండమాన్ మొత్తం 6 దీవులు ఉన్నాయి కదా, 6 భాగాలు విభజించిన దీంట్లో పెద్దది గ్రేట్ నికోబార్ దీవి. సో అలా ఇన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు ఐలాండ్ ఓన్లీ ఒక అండమాన్ నికోబార్ ఐలాండ్ల మీదే. అండ్ ఇంకొకటి దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ వేరు చేసి ఇక్కడ ఎట్లాగూ 11 డిగ్రీ ఛానల్ ఉంది. దీన్ని ఇంకొకటి ఏంటంటే డంకన్ కనుమ అంటారు. దీన్ని దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ వేరు చేసేది ఇక్కడ డంకన్ కనుమ అనేది ఉంటుంది ఒకటి. అండ్ ఇంకొకటి సుభాష్ చంద్రబోస్ 1943-44లో ఈ దీవులను ఆక్రమించుకొని స్వరాజ్ మరియు షహీద్ అని పేరు పెట్టాడు. స్వరాజ్ అంటే అండమాన్, షహీద్ అంటే నికోబార్ దీవులకు. వీటికి పేరు పెట్టాడు సుభాష్ చంద్రబోస్. ఇండియన్ నేషనల్ ఆర్మీ తరఫున పోరాడి అతను నేతృత్వం వహించి వీటికి ఆ పేరు పెట్టడం జరిగింది. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే లక్షద్వీపులు. సో వీటిని పగడపు దీవులు అని కూడా అంటారు. ఇవి ఎట్లా ఏర్పడ్డాయి అంటే కోరల్ రీఫ్స్ లేదా ప్రవాల భిత్తికలు అనే సూక్ష్మజీవుల వల్ల ఏర్పడ్డాయి. వీటి యొక్క విస్తీర్ణం 32,000 కిలోమీటర్లు. ఈ అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీపులు ఇవి కేంద్రపాలిత ప్రాంతాలే. లక్షద్వీపులు అనేది విస్తీర్ణంలో అది చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులే. దీనిలో లక్షద్వీపులు ఇవి అరేబియా సముద్రంలో ఉంటాయి, అంటే భారతదేశానికి పశ్చిమ వైపున. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. అండ్ దీనిలో లక్షద్వీపుల్లో దక్షిణాన ఉన్న దీవి మినికాయ్ దీవి. దీనిలో అతిపెద్దది కూడా మినికాయ్ దీవి. సో 9 డిగ్రీ ఛానల్ ఇక్కడ ఉంటుంది. 9 డిగ్రీ ఛానల్ ఇది సుహేలి దీవి. 9 డిగ్రీ ఛానల్ అనేది మినికాయ్ మరియు సుహేలి దీవులను వేరు చేస్తుంది. 9 డిగ్రీ ఛానల్. అక్కడ మనం 11 డిగ్రీ ఛానల్ ఒకటి, 10 డిగ్రీ ఛానల్ చూసాం. ఇక్కడ 9 డిగ్రీ ఛానల్. 9 డిగ్రీ ఛానల్ అనేది సుహేలి మరియు మినికాయ్ దీవులను వేరు చేస్తుంది. 8 డిగ్రీ ఛానల్ అనేది మళ్ళీ లక్షద్వీపులు మరియు మాల్దీవులను వేరు చేస్తుంది. సో మాల్దీవులు, లక్షద్వీపులు అంటే మినికాయ్, దీనిలో దక్షిణాన ఉన్నది మినికాయ్ దీవి. దీన్ని ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ మాల్దీవ్స్ ఉంటాయి. దీన్ని మాల్దీవులను లక్షద్వీపులను వేరు చేసేది 8 డిగ్రీ ఛానల్. సో ఇవన్నీ 8 డిగ్రీ, 9 డిగ్రీ, 10 డిగ్రీ మనం కన్ఫ్యూజ్ కావచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇతర దీవులు పాంబన్ దీవి, వీలర్ ఐలాండ్, న్యూమోర్ దీవి, ఆడమ్స్ బ్రిడ్జ్. అండ్ లక్షద్వీపులో ఒక పాయింట్ ఏంటంటే భారతదేశంలో ఒకరోజు అత్యధిక వర్షం అమీనా దీవిలో కురిసింది. అమీన్ దీవి ఇది భారతదేశ నైసర్గిక విస్తీర్ణంలో అతి ఎక్కువ వర్షపాతం ఈ ఐలాండ్లోనే కురిసింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ అండమాన్ నికోబార్ రాజధాని ఎక్కడుంది, దక్షిణ అండమాన్లో ఉంది. అండ్ లక్షద్వీపుల రాజధాని ఏంటి, కవరత్తి. కవరత్తి అనేది ఎక్కడుంది, కన్ననూర్ దీవులో వెళ్ళదు. కవరత్తి అనేది కన్ననూర్ దీవుల్లో కలదు. సో చివరగా ఇంకా ఇంపార్టెంట్ ఐలాండ్ చూస్తే
పామన్ దీవి అంటే భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఉంటుంది. మన్నార్ సింధు శాఖ. భారతదేశం శ్రీలంక విడదీసేది పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ. అండ్ పామన్ దీవి అనేది భారత్ శ్రీలంక మధ్యలో ఉంటుంది. అండ్ వీరలైలాలు అంటే మనకు అణు పరీక్షలు అంటే క్షిపణి పరీక్షలకు ఇది చాలా ప్రసిద్ధి చెందినది. ఇది ఒరిస్సాలోని చాందీపూర్లో ఉంటుంది. ఇక్కడ పామన్ దీవి ఉంటుంది. ఈ ఒరిస్సాలో వీరల్ ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి క్షిపణులు ప్రయోగిస్తారు. దీన్ని వీలర్ ఐలాండ్ అంటారు. ఇంకొకటి న్యూమూర్ లేదా తీన్గాహ్ దీవి. ఇది సుందర్బాన్స్లో ఉంది. ఇది భారతదేశం బంగ్లాదేశ్ మధ్యలో అత్యంత వివాదాస్పదమైనది. ఇంకొకటి ఆడమ్స్ బ్రిడ్జ్. ఇది రామేశ్వరం దగ్గర ధనుష్కోట్ నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఉంది. దీన్ని మొదటగా ఆడమ్స్ అనే వ్యక్తి కనుగొన్నారు కాబట్టి దీన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు. దీన్నే రామసేతు అని కూడా అంటారు. సో ఈ న్యూమూర్ దీవి అనేది చాలా ఇంపార్టెంట్. న్యూమూర్ లేదా తీన్గాహ్ దీవి. ఇది భారత్ బంగ్లాదేశ్ మధ్య అత్యంత వివాదాస్పదమైన దీవి. ఇది సుందర్బన్స్ తీరంలో కలదు. సో ఇవన్నీ చూసుకుంటే ఇంపార్టెంట్ చాలా. ఇది భారతదేశ నైసర్గిక స్వరూపం. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ నోట్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇది ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మీకు భారతదేశం భౌగోళిక అమరిక నెక్స్ట్ చాప్టర్ మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఓకే, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.